సార్, మన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వర్సెస్ ఆర్కే రోజా వీరి పరస్పర వాగ్వాదంలో తప్పెవరిది అంటారు? సార్ నేను ఒక మాట అంటానండి, అది టీడీపీయా వైసీపీయా ఇంకొకటా కాదు. ఆడబిడ్డ కాదా? ఆడబిడ్డ ఏ పార్టీకి చెందిందో కాదు, ఆ ఒక ఇంటి బిడ్డ ఆడబిడ్డ కాదా? అక్కడ ఆడబిడ్డను మనం మాట్లాడవచ్చా? ఇష్టం అంటే మీరు మాట్లాడితే మీరు గవర్నమెంట్లో ఉన్నారని మీ ఇష్టం వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్న మీ ఇష్టం వచ్చి వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళ ఇష్టం వచ్చి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారని మీరు అరెస్ట్ చేశారు. మరి ఆమెను మాట్లాడుతున్నప్పుడు అందరూ ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకు మీరు వార్నింగ్ ఇవ్వరు? తప్పండి, ఇది తప్పు. ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు సినిమా వాళ్ళంటే అంత అలుసా? నేను భానుప్రకాష్ రెడ్డికి ఒక మాట చెప్తున్నా. ఒకటి, సినిమా వాళ్ళంటే అంత చీప్గా మాట్లాడొద్దు. సినిమా ఇండస్ట్రీ, మీ పార్టీ కూడా సినిమా ఇండస్ట్రీ స్థాపించిన పార్టీయే. వీళ్ళందరూ కనబడట్లేదా సినిమా వాళ్ళందరికీ అలా మాట్లాడుతుంటే? ఆమె మా ఇంటి బిడ్డ, మా ఆడబిడ్డ, మా సినిమాకి ఇండస్ట్రీ మా ఆడపడుచు. 100% మేము ఆ పార్టీతో సంబంధం లేదు, ఖండిస్తాం. ఆడబిడ్డలు ఇక్కడ హీరోయిన్లు కానీ ఎవరినైనా తప్పుగా మాట్లాడి తాట తీస్తాం. మేము ముందే చెప్తున్నాను, ఇది మా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడినందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. అది ఏ పార్టీ వాళ్ళు అయితే మాకు అనవసరం, ఎక్కడి నుంచి వచ్చినా మాకు అనవసరం. రోజా అనేది మా హీరోయిన్, ఆమె మా హీరోయిన్లు అయితే అందరినీ, ఆమెను కాదు అందరిని, మొత్తం అందరు హీరోయిన్లు మీరు సినిమాలు అందరినీ అవమానించినట్టే కదా. దాన్ని ఇమీడియట్లీ మీరు అగౌరవపరిచినట్టే కదా. మీరు అది కాదు, దాన్ని ఇమీడియట్లీ ఖండించవలసిన బాధ్యత టీడీపీ వాళ్ళకు ఉంటుంది, జనసేన వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్ కాదు. ఎవరివైనా మనం ఆడబిడ్డను మనం గౌరవించాలి, పార్టీలకు అతీతంగా గౌరవించాలి. వాళ్ళ మీద తప్పు జరిగిందా తప్పు జరగలేదా ఏం జరిగిందా 4 గోడల మధ్య నీకు తెలుసా? మా ఇండస్ట్రీలో అందరూ ఎలా జరగలే, మా ఆడపడుచుల కింద మేము చూస్తాం. ప్రతి హీరోయిన్, ప్రతి ఆడబిడ్డని కూడా గౌరవిస్తాం, గౌరవం తీసుకుంటాం. సాంప్రదాయంగా సినిమా ఇండస్ట్రీ కూడా ఇది ఒక జాబే, ఒక ఇండస్ట్రీ ఇది, అంతే తప్ప ఈ సినిమాలు రోడ్డు మీద మేము ఎంటర్టైన్మెంట్ 2.5 గంటలు మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎంత కష్టపడతారో, ఆ లైట్ల దగ్గర ఎంత కూర్చుంటారో, ఎన్ని బాధలు పడతారో, రాత్రి 2 గంటల దాకా ఎంత కష్టాలు పడతారో, ఎంత స్ట్రగుల్ అవుతారో, అది ఆర్టిస్టులకు తెలుస్తుంది బాధ. మీకేం తెలుస్తుందండి? మీరేదో నోటుకు వచ్చిన 2,000కి వెళ్తారు, 3,000కి వెళ్తారు. ఏంటది? ఈ తప్పుడు మాటలు ఒక ఆడపిల్ల అనొచ్చు అలాగా? మన ఇంట్లో ఆడపిల్లలు లేరా? దాని తప్పుడు మాటలు మాట్లాడకూడదు, క్షమాపణ చెప్పాల్సిందే. పార్టీ కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిందే. నేను ఏ పార్టీ అయినా చెప్తున్నా, ఎవరైనా చెప్తున్నా. నేను ఆనాటిలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా మీకు భువనేశ్వరమ్మ కానీ ఇంకొకరు కానీ మన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కానీ అన్నప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఇది తప్పుడు సమాచారం. గురువాడ అమర్నాథ్ గారు మాట్లాడదు తప్పు. ఇలాంటివి మీరు మాట్లాడకూడదు. ఎదుర్కో, రాజకీయంగా ఎదుర్కో, ఫైట్ చేయి రాజకీయంగా, అంతే తప్ప మనం వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. అది కరెక్ట్ కాదు. నేనైతే ఒప్పుకోను. నేను ఏ ఆడపిల్ల మీద అన్నా కూడా నేను ఒప్పుకోను. మా ఇండస్ట్రీ అంటే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే మాకు తిండి పెట్టింది ఇండస్ట్రీ. నేను నా చిన్నప్పుడు వచ్చాను ఇక్కడ ఇండస్ట్రీకి. ఎంతోమందిని చూశాను, ఎంతోమంది హీరోయిన్లు చూశాను, సైడ్ ఆర్టిస్టులను చూశాను, ఎంతోమంది చూశాను. నేను రోజా గారిని చూశాను. రోజా గారు నాకు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సినిమా నుంచి నాకు రోజా గారు తెలుసు. నేనేమంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల దగ్గరికి మీరు వెళ్ళకూడదు. పిల్లలు పెద్ద ఉన్నారు, మీకు కూడా వచ్చింది కదా, మీరు అపోజిషన్ గెలిచారు, మాట్లాడండి. ఈ విషయాలు మాట్లాడదు, తప్పండి. అది 100% ఎవరు సహించరు. ఇక పార్టీలు కాదు, ఇది పార్టీలు కావు. ఇది ఆడపిల్లని మనం గౌరవించాలా లేదా? మన తెలుగు సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లని గౌరవిస్తామా, అగౌరవపరుస్తామా? గౌరవించాలి. ఆమె తప్పు చేస్తే 4 గోడల మధ్య మాట్లాడండి, మైకు ముందు మాట్లాడడం కాదు. మన ఆడపిల్ల గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు కాపాడాలంటే రేపు ఉదయాన్ని మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఇంకొకడికి పలానా తెలుగు రాష్ట్రాల్లో ఎలాగంట అన్న మాట మన అవమానాన్ని మనం తీసుకొచ్చి మన అవమానం పడవద్దు. ఎందుకంటే పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది. ఇది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మాటలు పార్టీకి ఎప్పుడు కూడా రాలేదు. ఏ రోజు కూడా టీడీపీ పార్టీ నోట్లో మాట నుంచి ఏ రోజు ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని ఎప్పుడూ అగౌరవపరచలేదు. ఈ సంస్కృతి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పార్టీ వైసీపీ వాళ్ళు నోటు తూలిన మాట వాస్తవాలే ఉన్నాయి,
కానీ టీడీపీ మాత్రం మాట తోలలేదు. మళ్ళీ ఆ సంస్కృతి అక్కడ రాకూడదు అనేది నా బాధ. ఇమీడియట్లీ క్షమాపణ చెప్పించాలా. అది రోజా గారు పార్టీకి సంబంధం కాకుండా ఒక సినిమా హీరోయిన్గా, ఒక ఆర్టిస్ట్గా, నేను ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఒక డైరెక్టర్గా, ఒక నిర్మాతగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇది విషయంలో. కనుక సీరియస్గా యాక్షన్ తీసుకుంటారని, ఆయన కూడా అర్థం చేసుకొని క్షమాపణ చెప్తాడని నేను అనుకుంటున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం ఇది. పార్టీలకు సంబంధం లేకుండా ఖండించవలసిన విషయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.